సర్వతీర్థమయీ మాత సర్వదేవమయ పిత తస్మాత్ సర్వప్రయత్నేన పూజయేతు తౌహి నిత్యతః. మాతృదేవో భవ పితృదేవో భవ. నిన్నో మొన్నమో ఈ వారంలోనే మీరందరూ కూడా వినే ఉంటారు, చూసే ఉంటారు, పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది. ముగ్గురు అమ్మాయిలు అమెరికాలోనే ఉన్నారు, స్థిరపడిపోయారు బాగా. ఇక్కడ తల్లిదండ్రి వీళ్ళందరూ ఇక్కడ వృద్ధులైపోయారు, బహువృద్ధులైపోయారు. వాళ్ళిద్దరూ కూడా ఇంచుమించు మరి వయసులు కావచ్చు. వీరిద్దరూ కూడా మొత్తం మీద ఒకే రోజు లేకపోతే 1-2 రోజులు తేడాలు ఉన్నాయి. 90+ ఉన్నారు. చనిపోవడం ఇద్దరు ఒకే రోజు లేకపోతే 2-3 రోజులు తేడాలో చనిపోవడం జరిగింది. లోపల గడియ పెట్టుకున్నారు. వాళ్ళు బయటికి బాగా వృద్ధులు దేనికి వస్తారు? ఏదో ఫోన్ చేస్తే రావడం. ఇప్పుడు మనకి సౌకర్యాలు వచ్చాక ఏది కావాలన్నా, టిఫిన్ కావాలా, భోజనం కావాలా, కిరాణా సామాన్ కావాలా, బట్టలు కావాలా, ప్రపంచంలో ఏ వస్తువు కావాలన్నా కూడా మనకి ఇంటికి వచ్చేస్తున్నాయి. డబ్బులు ఉన్నాయి కాబట్టి లోటు ఏమీ లేదు, తెప్పించుకుంటున్నారు. ఆ గదిలోనే చక్కగా ఉన్నారు. అయితే ఇది ఒక అపార్ట్మెంట్ కాబట్టి అక్కడ ఏం జరిగింది, వీళ్ళు బయటికి రాకపోతే పట్టించుకునే వాళ్ళు బాగా వృద్ధులు కదా, అవసరమైతే తప్పితే రారు అనే ఉద్దేశం తెలుసుకోవడానికి. సరే, మొత్తం మీద ఇద్దరు చనిపోయారండి. చనిపోయాక శరీరం ఎన్నాళ్ళు ఉంటుంది? పాడైపోతుంది. ఈ లోపలనే దహన సంస్కారం చేసేవాడు, ఖననం చేసేవాడు. ఖననం అంటే భూమిలో పాతి పెట్టేవాడు. వాళ్ళ ధర్మాల ప్రకారం, వాళ్ళ శాస్త్ర ప్రకారంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళిద్దరికి ఏమీ జరగలేదు. ఏదో పడిపోయి చచ్చిపోయి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు తెలియదు. వ్యవహారం 2 రోజులు అయింది. అయితే ఇంట్లో నుంచి బయటికి స్మెల్ వస్తుంది, భయంకరమైన చెడు స్మెల్ వస్తుంది. వస్తుంటే పక్కవారికి అనుమానం వచ్చింది. నువ్వెన్ని రోజులు చూసా, నువ్వెన్న ప్రశ్నించుకున్నారు. నేను 4-5 రోజులు లేదని ఎవరు ప్రత్యేకించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్ళే పట్టించుకోవడానికి సమయం లేనటువంటి రోజులు ఇవి. పక్క వాళ్ళ గురించి ఏం పట్టించుకుంటారు? మొత్తం మీద ఏదైతే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వారు వచ్చారు, తలుపులు పగలగొట్టారు. ఆఖరికి వాళ్ళ సెల్ ఫోన్ చూసి ఆ కూతురు ముగ్గురికి ఫోన్ చేయడం జరిగింది. అమెరికాలో ఉన్నటువంటి ముగ్గురికి చేస్తే మాకు రావడానికి కుదరదని చెప్పేశారు. అందులో ఒక అమ్మాయి కొంచెం దయార్థ హృదయాలు ఉన్నంతలో అంత పెద్ద మాట ఉపయోగించవచ్చు. నాకు రావడం కుదరదు కానండి, ఈ మధ్యకాలంలో మరి కొత్త ప్రతిసృష్టిలు ఎక్కువైపోతున్నాయి కదా. మనకి పెళ్లి చేయాలంటే గొరుగు పంతులు గారు రావటము, పెళ్లి పందిర్లు వేసుకోవటము, ఇంచుమించు 6 నెలల ముందు నుంచి ఇంటిలో అప్పడాలు, ఒడియాలు, వ్యవహారాలు మొత్తం అన్ని చూసుకోవటం, శుభ్రంగా కొట్టించుకోవటం, వాళ్ళిద్దరు జాతకాలు కలిసి చూపించుకోవటం, ఇవన్నీ చాలా ఒక 6 నెలలు 8 నెలల ముందు నుంచి ఎవరికి ఊపిరి సలపనంత పని ఉండేది. ఇప్పుడు అవన్నీ మీకేమక్కర్లా, గంటలో పెళ్లి చేసేయచ్చు. ఇవేవి అవసరంలా. టెంటాడు ఫోన్ చేస్తే టెంట్ పట్టుకుని చేసేస్తున్నాడు, క్యాటరింగ్ గారు ఫోన్ చేస్తే క్యాటరింగ్ పట్టుకొచ్చి ఇచ్చేస్తున్నాడు, పంతులు గారు ఫోన్ చేస్తే వెంటనే వచ్చేస్తున్నాడు. ఈ రకమైనటువంటి ఇంకా ఫోటోగ్రాఫరు ఆయన ముఖ్యం. పంతులు గారు లేకపోయినా పెళ్ళి ఆగదు, కానీ ఫోటోగ్రాఫర్ లేకపోతే మాత్రం పెళ్ళి అయిపోతుంది. ఇది పరిస్థితి. ఈవెంట్స్ అని ఏవో దీని కొత్త పేరు, ఒక ఇంగ్లీష్ పేరు. దాని తెలుగులో ఈవెంట్స్ అనే దానికి మనకి తెలుగులో సరైనటువంటి అనువాదం ప్రసిద్ధి ఏం ఉండదు. వీళ్ళకి ఫోన్ చేసిందంట ఆ తల్లిదండ్రుల మీద ఆ ప్రేమ ఉన్నటువంటి ఒక అమ్మాయి, దయార్థ హృదయాలు అని చెప్పుకున్నాగా, ఆవిడ ఫోన్ చేసింది ఒక ఈవెంట్ వాడికి, చర్చిలో. అదేంటి ఆవిడ దగ్గర నెంబర్ ఉంది కాదు, మనకి గూగుల్ ఉందిగా. ప్రపంచంలో మీకు ఏం కావాలి చెప్పండి, అన్నీ దొరుకుతాయి. ఫోన్ చేసింది. ఆ కార్యక్రమాలు మా అమ్మగారు మా నాన్నగారు చనిపోయారట, దహనం చేసేసేయండి, మీకు ఎంత అవుతుందో చెప్పండి, నేను డబ్బులు పంపిస్తాను అని చెప్పి ఆవిడ చెప్పింది. వీడి కార్యక్రమం ఆ పోలీసుల సమక్షంలో అవన్నీ చూస్తున్నాయి. ఇంత దౌర్భాగ్యం అని చెప్పి ఈ భారతదేశానికి ఇంత దౌర్భాగ్యం పడుతుందని ఎవరూ ఊహించలేదు. అందరూ షాక్ అయినటువంటి వారే. చదివిన వాళ్ళు షాక్ అయ్యారు, చూసిన వాళ్ళు షాక్ అయ్యారు. ఎంత దరిద్రమే, మానవత్వం ఎంత నశించిపోయిందా అనేటటువంటి స్టేజ్లో అందరూ కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. మొత్తం మీద ఏదైతేనే ఆ ఈవెంట్ వాడు చేస్తుంటే ఇంకెంతసేపు కాలుస్తారండి, త్వరగా కాల్చడం మాకు ఆకలి అయిపోతుంది, తినాలి మేము అని చెప్పి మధ్యలో ఒక ఫోన్ చేసిందటండి ఆవిడ. ఆ దయాద్ర హృదయాలు నేను చెప్పాను కదా, ఒక కూతురు. ఆ దయాద్ర హృదయాలు ఎంతసేపు కాలుస్తారండి, ఎంతసేపు చేస్తారు నాకు అర్థం కాదు, మేము భోజనం చేయాలి, వెంటనే చేయండి. ఇదండి పరిస్థితి. ఈ విధమైనటువంటి దరిద్రగొట్టి కాలంలో, దరిద్రగొట్టు జనాల మధ్యన, దరిద్రగొట్టు వ్యవహారాల మధ్యన మనం జీవిస్తున్నాం. ఈ విధంగా ఉంటుందండి పరిస్థితి అంతా కూడా. ఈ విధంగా మొత్తంగా పరిస్థితులన్నీ ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఇలా అవుతుందని తెలిసే చేశారో, పురాణాల్లో చెప్పారో, లేకపోతే మరి ఎందుకు చెప్పారో కానీ అసలు చేయవలసిన విధి ఏమిటి? ఇదేనా? తల్లిదండ్రుల ఎడల, బంధువుల ఎడల,
చుట్టుపక్కల వారు కానివ్వండి, ఒక అనాథ ప్రేతాన్ని తగలయటం కూడా, దహనం చేయటం కానీ లేకపోతే వాళ్ళు చేయాల్సిన సంస్కారం చేయటం కూడా పుణ్యాల్లోకెల్లా పుణ్యమైన కార్యంగా మన పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఆఖరికి కన్న తల్లిదండ్రులు కూడా ఇంత చేయలేని దౌర్భాగ్య స్థితిలో వాడు పుడితే ఏమి, చస్తే ఏమి, ఈ విధమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ 13 రోజుల కార్యక్రమాలు ఎంత భక్తి శ్రద్ధలతోటి మొత్తం అన్ని ఆఫీసులు సెలవు పెట్టేసి వ్యాపారం మూసేసి మనం ఇంకా జరుగుతున్నాయి. మనం కళతో చూస్తూ ఉన్నాం, మనం ఉన్న ప్రదేశంలోనే చూస్తూ ఉన్నాం. ఎంత శ్రద్ధలతో, భక్తి శ్రద్ధలతో ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఎంత శ్రమలకు ఓడుస్తున్నారు, ఎంత ఈ రకమైన దరిద్ర కొట్టి జీవించడం ఎందుకు? జీవితం సార్థకత ఉండాలి కదా. దానికోసం వాళ్ళ జీవితాన్ని మనం సార్థకం చేయాలి. వాళ్ళు మన జన్మానిచ్చారు, మన పెంచారు, పెద్ద చేశారు. కాబట్టి మనం వాళ్ళకి సద్గతులు కలిగించలేని కొడుకు చావటం ఇప్పుడు కాదు, చిన్నప్పుడే చచ్చిపోయి ఉంటే మరీ దరిద్రం పోయిండేది, శుభం పోయారు.